వెల్కమ్ బ్యాక్. జంధ్యం ధరించి వచ్చిన అబ్బాయిని పరీక్షకు అనుమతించని అంశం దేశమంతటా దుమారం రేపింది. దీని ద్వారా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరువు పోయినంత పనైంది. అయితే ఇప్పుడు సిద్ధరామయ్య సర్కార్ నష్ట నివారణ చర్యలకు దిగటం విశేషం. ఆ అబ్బాయికి నష్టం జరగకుండా చూస్తామని, కాలేజీలో సీట్ ఇప్పిస్తామని రాష్ట్ర మంత్రి ఈశ్వర్ ఖండ్రే ప్రకటించారు. అంతేకాదు బాధిత విద్యార్థి సుచివ్రత్ కులకర్ణి ఇంటికెళ్లి ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. ఇలా సెంటిమెంట్లు గాయపడిన తర్వాత తీసుకునే నష్ట నివారణ చర్యలకు ఏపాటి విలువ ఉంటుంది అనేది ఒక అంశమైతే, కర్ణాటకలో జరిగిన దాన్ని మిగతా రాష్ట్రాలైనా గుణపాఠంగా తీసుకుంటాయా? గాయత్రి ధరించిన విద్యార్థికి తమదైన న్యాయం. ప్రత్యేక పరీక్ష నిర్వహణపై చర్చిస్తున్న సర్కార్. కాలేజీలో సీట్ ఇప్పిస్తామని అటవీ మంత్రి ఆఫర్. ప్రభుత్వాధికారులు, పరీక్షల నిర్వహణ అధికారులు ఎంత బుద్ధిహీనంగా వ్యవహరిస్తారో ఇటీవల బయటపడింది. కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన సుచివ్రత్ కులకర్ణి అనే విద్యార్థి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు హాజరయ్యాడు. అయితే పరీక్ష నిర్వాహకుల అతి తెలివి లేదా అతి జాగ్రత్త కారణంగా అక్కడున్న సిబ్బంది విద్యార్థి సుచివ్రత్ కు కనిపించిన జంధ్యాన్ని తీసేయాలని అడిగారు. అందుకు ఆ అబ్బాయి జంధ్యం తీసేయడం కుదరదన్నాడు. సనాతన ధర్మాన్ని పాటిస్తూ వస్తున్న సంప్రదాయం కుటుంబం కాబట్టి తనకు తండ్రి చెప్పిందే వేదమని, జంధ్యం తీసేయడం కుదరదని చెప్పడంతో ఇన్విజిలేటర్లు ఆ అబ్బాయిని వెనక్కి పంపించేశారు. దీంతో ఈ వార్త కాస్త దేశవ్యాప్తంగా కర్ణాటక ప్రభుత్వం పరువు తీసింది. అయితే పోయిన పరువు నిలబెట్టుకునే చర్యలకు ఇప్పుడు సిద్ధరామయ్య సర్కార్ పూనుకోవడం విశేషం. కర్ణాటక అటవీ పర్యావరణ మంత్రి, అలాగే బీదర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన ఈశ్వర్ ఖండ్రే బీదర్ పాత బస్తీలోని సుచివ్రత్ కులకర్ణిని, ఆయన పేరెంట్స్ ని కలిశారు. జరిగిన తప్పిదానికి విచారిస్తున్నట్లు చెప్పి భాల్కీలో గల తమకి చెందిన భీమన్న ఖండ్రే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉచిత ఇంజనీరింగ్ సీట్ ను ఆఫర్ చేయడం విశేషం. అయితే ఈ భేటీలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. పరీక్షార్థులు జంధ్యం ధరించడాన్ని నిషేధించే నిబంధన ఇది లేదని మంత్రి వివరణ ఇచ్చుకున్నారు. ఈ తప్పిదం పరీక్షా కేంద్రంగా ఉన్న సాయి స్ఫూర్తి పియు కాలేజీ వైపు నుంచే జరిగిందని, ఈ ఘటనకు బాధ్యులైన వారి సేవల్ని రద్దు చేయాలని ఆదేశించినట్లు ఖండ్రే చెప్పారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎంసీ సుధాకర్ తో తాను మాట్లాడానని, సుచివ్రత్ కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహించాలని కోరినట్లు చెప్పారు. అలాగే సుచివ్రత్ కు COMEDKలో ఇంజనీరింగ్ సీటు లభిస్తే అన్ని రకాల సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఖండ్రే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా దీనిపై స్పందించడం విశేషం. సెట్ అభ్యర్థులను జంధ్యాలు తొలగించమని కోరిన వారిని రాష్ట్ర ప్రభుత్వం శిక్షిస్తుందని డీకే చెప్పారు. తమ ప్రభుత్వం మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోదని, ప్రతి మతాన్ని రక్షించడానికే తాము కట్టుబడి ఉన్నామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు డీకే. అలాగే మఠాలను తమ సొంత ఇళ్లలాగా రక్షించుకోవాలని, అప్పుడే హిందూ మతాన్ని కాపాడుకోగలమని వ్యాఖ్యానించారు. మరోవైపు సుచివ్రత్ కులకర్ణి జంధ్యం విషయంలో పట్టుదలగా ఉండడం విశేషం. గణిత పరీక్ష రాయడానికి వెళ్లినప్పుడు జంధ్యం తొలగించమన్నారని, అయితే అందుకు తాను నిరాకరించానని, ఆ సమయంలో తనలో ఎలాంటి భయం గాని సంకోచం గాని కలగలేదన్నాడు. తన భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే ఆలోచన తనకు రాలేదని, సంప్రదాయాలను కఠినంగా పాటించే వ్యక్తినని సుచివ్రత్ చెప్పడం విశేషం. పరీక్ష రాసేటప్పుడు జంధ్యం ధరించడాన్ని నిషేధించే నిబంధన లేనప్పుడు ఏప్రిల్ 16న మొదటి 2 పరీక్షలు, ఏప్రిల్ 17 మధ్యాహ్నం బయాలజీ పరీక్ష రాయడానికి అనుమతించి గణిత పరీక్ష రాయడానికి ఎందుకు అడ్డుకున్నారో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అంటున్నాడు సుచివ్రత్. ಇದು ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡ್ಮೇಲೆ ತೆಕ್ಕೊಂಬ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಅಂದಾಗ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬರಲ್ಲ, ಈ ನಮ್ಮ ಗಾರ್ಮೆಂಟ್ಸ್ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ತೆಗಿಲಿಕ್ಕೆ ಕಟ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಬರಲ್ಲ. ನೀವು ಆದರೆ ಇದಕ್ಕೆ ಚೆಕ್ ಮಾಡಿ ಫುಲ್ ಎಲ್ಲ. తనకు అండగా నిలబడిన బ్రాహ్మణ, లింగాయత్, ఇతర సముదాయాలకు సుచివ్రత్ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అలాగే తన ఇంటికి వచ్చి భీమన్న ఖండ్రే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఉచిత సీట్ హామీ ఇచ్చిన మంత్రి ఈశ్వర్ ఖండ్రేకు కూడా ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు సుచివ్రత్ తల్లి నీతా కులకర్ణి ధర్మో రక్షతి రక్షిత అనే నీతిని నమ్ముకున్నామన్నారు. పుత్తిగే మఠం, శంకర మఠం, ఉత్తరాది మఠం, ఆది చుంచనగిరి మఠాలకు చెందిన స్వామీజీలు తమతో మాట్లాడి అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. మిగతా పరీక్షలకు అనుమతించి ఒక్క గణిత పరీక్షకే అధికారులకు ఇలాంటి అనుమానాలు ఎందుకు కలిగాయో బోధపడటం లేదని తల్లి నీత అంటున్నారు. గణిత పరీక్షకు తమ అబ్బాయి హాజరైతే బాగుండేదని, ఆ పేపర్ కూడా అనుకూలంగా వచ్చిందని అంటున్నారు. అయితే ప్రభుత్వం సాదాసీదా కాలేజీలో సీటు కాకుండా మంచి కాలేజీలో సీటు పెంచాలని, ఆ ఖర్చు కూడా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. బయాలజీ కి छोड़ दिए सर वो लोग,
चलो मैडम आप मैं फाइट करी उनको ऐसा क्यों करे, बोलता नहीं मैडम बायोलॉजी को हम छोड़ेंगे। फिर वो वही बात उस टाइम पे कर सकते थे ना, वो क्यों हम लोगों को आवाज़ उठाने तक वो लोग नहीं छोड़े हम लोगों को। उस दिन वो पेपर भी होता था तो इतना कॉम्प्लिकेटेड ही नहीं होता था, कहाँ आता था क्या नहीं आता था, उसकी किस्मत में क्या होता था वो होता था, लेकिन पूरा छोड़ के ही उसको परेशान कर दिए सर वो लोग। सर वही उसको और रेशो से निकाले तो भी नहीं होगा सर, करे तो चारों एग्ज़ाम करो बोलो सर, स्टॉप करके फिर से री एग्ज़ाम कर दो, नहीं तो एक अच्छे से कॉलेज में उसको दाखिला और गवर्नमेंट 4 साल के लिए उसको पेमेंट करना चाहिए सर, फीस वही भरना चाहिए सर। మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడం మంచిదేననే అభిప్రాయం వినిపిస్తోంది. కానీ అనేక సందర్భాల్లో హిందూ మహిళలు పరీక్షలకు వెళ్లినప్పుడు మంగళసూత్రాలు తీసేయాలని కూడా అధికారులు ఓవర్ యాక్షన్ చేశారు. చాలా మంది హిందూ మహిళలు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. కానీ ముస్లిం మహిళలు బుర్ఖా వేసుకుని వచ్చినా వారిని మాత్రం అనుమతించారు. కాంగ్రెస్ సర్కారు ద్వంద్వ విధానాలు అనుసరిస్తోందా, లేక హిందువులకు ఎలాంటి అనధికార షరతులు విధించినా ఎవరూ అడిగేవారు ఉండరన్న భరోసానా అనేది అర్థం కావడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పలుచోట్ల కనిపిస్తుండటంతో సెక్యులరిజం అనే కందిరిగా పరీక్షలు రాయించే ఎగ్జామినర్లను కూడా ఎడాపెడా కుట్టిందా అనే సెటైలు చాలా వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అధికారుల్ని ప్రభుత్వాలు గాడిలో పెడతాయా, లేక ఇలాంటి ఘటనలకు తావిచ్చి మరిన్ని అనుమానాలు పెంచుతాయా అనేది చూడాల్సి ఉంది.